తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి 13,683 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 72% పైగా పూర్తి చేశామంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలకు పనికిరాని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం, రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతాడోనన్నది గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి అని, అటువంటి బహుళార్థ సాధక ప్రాజెక్టును గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు సైట్ ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణ పనులను సహచర మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, చైనాలోని 3 గోర్జెస్ కన్నా ఎంతో గొప్పదని, 3 గోర్జెస్ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం గల ప్రాజెక్టు మన పోలవరం ప్రాజెక్ట్ అని, 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 320 టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించగలిగిన అవకాశం ఉన్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ అని అన్నారు. తాను నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశానన్నారు. పోలవరం ప్రాజెక్టుపై 100కి పైగా సమీక్షలు, 31 సార్లు క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలించామని, పోలవరం ప్రాజెక్టుతో తనకు అంత అనుబంధం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనబడదన్నారు. తమ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి 13,683 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 72% పైగా పూర్తి చేశామన్నారు. అదే వేగంతో పనులు పూర్తి చేసి ఉంటే 2020 చివరి నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేదన్నారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్కి 7,100 కోట్లకు కేటాయింపులు తగ్గించి అది కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా చెల్లించామన్నారు. తమ హయాంలో 446 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించామని, గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయనీయకుండా కాంట్రాక్టర్లను మార్చడం, అప్పటి వరకు పనిచేసిన ఇంజనీరింగ్ సిబ్బంది అందరినీ మార్చివేశారన్నారు. కాంట్రాక్టర్ను మార్చవద్దని, ఇంజనీరింగ్ అధికారులను మార్చవద్దని కేంద్ర జలసంఘం అధికారులు చెప్పినప్పటికీ గత ప్రభుత్వం మార్చిందన్నారు. 2019, 2020లో వచ్చిన అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్ వాల్ 4 చోట్ల దెబ్బతిన్నదని, డయాఫ్రమ్ వాల్ మరమ్మతుకు 447 కోట్లు ఖర్చు అవుతాయని, అయినప్పటికీ పూర్తిగా మరమ్మతు అవుతుందని నమ్మకం లేదని, డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా కొత్తగా నిర్మించేందుకు 996 కోట్ల ఖర్చు అవుతాయని అధికారులు తెలియజేస్తున్నారన్నారు. ఇందుకోసం 4 సీజన్లు అనగా 4 సంవత్సరాల సమయం పడుతుందని అధికారులు తెలియజేస్తున్నారన్నారు. వేల కోట్లాది ప్రజాధనం వృధా చేశారన్నారు. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు పోలవరం ప్రాజెక్టు పాలిత శాపాలుగా మారాయన్నారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం, రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతాడోననేది గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగులుతాడన్నారు. ఇన్ని క్షమించడానికి తప్పిదాలు చేసిన గత ప్రభుత్వాన్ని ఏం చర్యలు తీసుకోవాలన్నది ప్రజలు తెలియజేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను ఎంత సంక్లిష్టం చేశారో అంతా చేసి ప్రాజెక్టును పనికి రాకుండా చేశారన్నారు. ఇది క్షమించరాని నేరమన్నారు. రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కందుల దుర్గేష్, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ, సొంగ రోషన్ కుమార్, పితాని సత్యనారాయణ, జ్యోతుల నెహ్రూ, వసంత కృష్ణ ప్రసాద్, నిమ్మకాయల చినరాజప్ప, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూర్యతేజ ప్రముఖులు పాల్గొన్నారు. ఎన్నికలైన 2014లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం పొత్తున్నాం. ఢిల్లీలో ఎన్డీఏ వచ్చింది. నేను మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్ చేసింది, ఎందుకంటే నేను విజువలైజ్ చేశాను కాబట్టి, 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కరువుకి ముంపు గురయ్యే మండలాలు. ఆ 7 మండలాలు కానీ మనకి ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు జూన్ 2వ తారీఖు నోటిఫై అవుతాయి. నోటిఫై అయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీకి ఆ రాష్ట్రాలు ఒప్పుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకనే పట్టుబట్టి మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను, ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి ఫస్ట్ క్యాబినెట్ చరిత్రలో ఎన్డీఏ 2 అసెంబ్లీలో మామూలుగా మెంబర్లంతా కూడా ఓట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ని స్వేరింగ్ చేసి ఎంపీ ఓట్ తీసుకొని రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అలాంటిది ఆర్డినెన్స్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కన్విన్స్ చేసి కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ప్రెసిడెంట్ కూడా ఒప్పుకోడు.
ఈ యొక్క అత్యవసర పరిస్థితిని ఆయనకు నచ్చజెప్పి ఒక కేబినెట్ మినిస్టర్స్ వెళ్ళి నచ్చజెప్పి తర్వాత క్యాబినెట్ పెట్టి ఈ యొక్క తీర్మానాన్ని పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు. దానివల్ల 7 మండలాలు మనకు వచ్చాయి. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి మనం ప్రాజెక్ట్ కట్టగలిగాం. 2500 ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండులో పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారు అనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు.